ఇంటింటి గృహలక్ష్మి. తన అత్త మాధవిని ₹1,00,000 అప్పడుగుతాడు అభి. ఇక అభి మాటల్ని నమ్మేసిన మాధవి ₹1,00,000 తెచ్చి అభికిస్తుంది. పైగా అభి అమ్మకి చెప్పొద్దు అని మాట తీసుకుంటాడు కూడా. ఇక ఇంతలో వచ్చిన మోహన్ ఏం జరిగింది అడగ్గా మొత్తం జరిగినదంతా చెబుతుంది. ఇక దాంతో ఏం బిజినెస్ అని అడిగావా? పోనీ వాడైనా చెప్పాడా? దీన్ని బట్టి అర్థం కావడం లేదా ఏదో దాస్తున్నాడు అని అంటాడు మోహన్. ఇక మొత్తానికి తులసికి చెప్పేయమని చెబుతాడు మోహన్. ఇక దాంతో తులసికి నిజం చెప్పడానికి అక్కడికి వెళ్తుంది మాధవి. ఇక లాస్య ఇంటి బాధ్యతల్ని తీసుకొని ఇంట్లో వాళ్ళ దగ్గర మార్కులు కొట్టేద్దామనే ప్రయత్నంలో భాగంగా ఇంటికి కావాల్సిన సరుకులన్నీ రప్పిస్తుంది. ఉప్పు 50 కిలోలు, చింతపండు 25 కిలోలు, ఇలా అవసరం లేని వాటిని ఎక్కువ, అవసరమయ్యేవి తక్కువ రప్పించడంలో అవి చూసి అక్కడ ఉన్న వారందరూ కూడా హేళన చేస్తారు. ఓసారి తులసిని అడిగితే ఏం కావాలో చెప్తుంది కదా, డబ్బుని వేస్ట్ చేసావెందుకు అని పరంతామయ్య అనడంతో నా డబ్బు నా ఇష్టం అన్నట్లుగా మాట్లాడుతుంది లాస్య. ఇక ఇంతలో సీన్లోకి వస్తుంది మాధవి. ఓహో, వచ్చావా ఆడపడుచుగారు? ఆ బ్యాండ్ మేళంలో ఒకరు తక్కువయ్యారని అనుకుంటున్నా. నువ్వు కూడా వచ్చేసావా అని లాస్య కౌంటర్ ఇస్తుంది. తులసి వదినను వెన్నుపోటు పొడిచి ఈ ఇంటి కోడలయ్యావు. ఆమె బాగానే ఉంది, నువ్వెందుకు రెచ్చిపోతున్నావని అంటుంది మాధవి. ఇక ఇంతలో తులసి శాంతం శాంతం అన్నట్టుగా, గొడవలు వద్దు లాస్య, సరుకులు ఎక్కడి నుంచి రప్పించావో చెప్పు, అనవసరమైన వాటిని వెనక్కి ఇచ్చేసి అవసరమైన వాటిని తెచ్చుకుందామని అంటుంది. ఇక అనంతరం మాధవి అభి చేసిన అప్పు గురించి చెబుతుంది. ఇక మొత్తానికి తులసి వాడికి చెప్పొద్దు నాకు చెప్పావని, నేనే ఏదో ఒకటి చేస్తాలి అంటుంది. మరోవైపు డబ్బు తీసుకుని తన స్నేహితుడు మనోజ్ దగ్గరకు వెళ్తాడు అభి. నిన్ను నమ్ముకొని షేర్ బిజినెస్లోకి దిగుతున్నా, అంతా నీ ఇష్టమని అంటాడు అభి. నన్ను నమ్ముకొని కాదు, నీ అదృష్టాన్ని నమ్ముకో, బరిలోకి దిగిన ప్రతిసారి సెంచరీ కొట్టలేం అని అంటాడు మనోజ్. అయినప్పటికీ కూడా షేర్ మార్కెట్లో డబ్బులు పెట్టడానికి రెడీగానే ఉంటాడు అభి. దీంతో సర్లేరా, ముందు షేర్లు పెట్టడం ఇప్పుడే స్టార్ట్ చెయ్యి అని అభి అనడంతో అభి పేరుతో షేర్ మార్కెట్లో అకౌంట్ ఓపెన్ చేసి షేర్లు పెడతాడు. మనోడి బోని బాగుండడంతో షేర్ రేటు పెరుగుతుంది. ఇంకా ఆపేద్దాం ఈ నెలకి అని మనోజ్ అనడంతో అభి వెనక్కి తగ్గడు. తగ్గేదేలే అంటూ నెల మొత్తం సంపాదించే జీతం ఇక్కడ 1 గంటలో వచ్చేసింది, ఆగడానికి కాదుగా మొదలుపెట్టింది, అంతు తేల్చేద్దామని అంటాడు అభి. ఇక మరోవైపు ఇంటర్వ్యూకి వెళ్ళిన అంకితకి జాబ్ వస్తుంది. ఇంటి మొత్తం సంబరాల్లో మునిగిపోతారు. అంతా మీ వల్లే ఆంటీ అంటూ తులసికి అంకిత భజన చేస్తుండగా సీన్లోకి వస్తుంది అంకిత తల్లి గాయత్రి. ఆ కార్పొరేట్ హాస్పిటల్లో రికమెండ్ చేసింది నేను, కష్టం నాది, సంతోషం మీది. ఎలాగైతేనే నా కూతురికి జాబ్ వచ్చింది, కంగ్రాట్స్ అంకిత అని అంటుంది గాయత్రి. ఇక ఆ తరువాత అంకిత గాయత్రికి దిమ్మ తిరిగే షాక్ ఇస్తుంది. నేను నువ్వు చెప్పిన కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళలేదు, స్టేటస్ అనేది జీవితానికి ముఖ్యం కాదని ఆంటీ వల్ల నేను తెలుసుకున్నా, మామూలు చిన్న హాస్పిటల్లో జాయిన్ అయ్యాను అని అంటుంది. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఆ తులసి నాపై కోపంతో నిన్ను ఎదగనీయకుండా చేస్తుంది అని అంటుంది. ఇక ఇంతలో సీన్లోకి వచ్చిన తులసి, వదిన మీరు కన్న తల్లే కావచ్చు, కానీ అంకితను గుండెల్లో పెట్టి చూసుకుంటున్న తల్లిని నేను అని డైలాగులు పేల్చుతుంది. ఇక రేపటి ఎపిసోడ్లో ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్తో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.